మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆ మాట చెప్పి ఆపేశాడు. ఒకవేళ ఆ చెట్టు పండు జోలికి నువ్వు వెళ్తే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? ఇక్కడొచ్చింది మరణం. నేనేమన్నానంటే, ఆదామును తయారు చేశాడు, ఏదేను తోట వేశాడు. ఈ తోట అంతా తిప్పటానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు లేదు మరణం. ఏదేను తోట వేసినప్పుడు మరణం లేదు, అది నేను మీకు చెప్తుంది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగు చేసినప్పుడు లేదు మరణం. ఏదేను తోట వేసినప్పుడు లేదు మరణం. ఏదేను తోటలో ఉన్న చెట్లన్నిటినీ తిప్పుతున్నప్పుడు లేదు మరణం. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి వచ్చినప్పుడే, అక్కడికి వచ్చినప్పుడే. ఇప్పుడు అన్నాడు, దీని జోలికి వెళ్ళమాక, వెళ్ళావంటే నువ్వు చేస్తావు. అక్కడొచ్చింది మరణం. మీరు బాగా గెస్ చేస్తారనుకుంటున్నాను. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును గురించి వివరించేదాకా మరణము లేదు ఏదైనా తోటలో. ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడంటే, ఆశీర్వాదమును శాపమును, జీవమును మరణమును పెట్టుచున్నాను. ఎప్పుడొచ్చింది మరణము లోకంలోనికి? ఎప్పుడొచ్చింది మరణము ఈ సృష్టిలోకి? సృష్టి చేసేటప్పుడు మరణము లేదు. ఆదామును చేసినప్పుడు మరణము లేదు. ఏదేను తోట వేసినప్పుడు మరణము లేదు. ఏదేను తోటలో ఉన్న చెట్లన్నీ తిప్పేటప్పుడు మరణము లేదు. ఎప్పుడుంది? మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు అంటే ఒక కండిషన్, ఒక కమాండ్, ఒక ఖచ్చితత్వం. ఈ ఖచ్చితత్వం దాకా రానంత వరకు నీ ఇష్టం. ఇక్కడ ఏమి కండిషన్ లేదు. ఈ చెట్టు ఏ చెట్టు దగ్గరికి నెల్లు, దెర్ ఇస్ నో ఎనీ కండిషన్. అక్కడ ఏమి కండిషన్ లేదు. నువ్వు అట్లుండాలి ఇట్లుండాలి, ఏ సిస్టమ్ లేదు. నువ్వు వాక్యము తెలియకపోతే ప్రార్థనలో ఏ సిస్టమ్ నీకు అర్థం కాదు. వాక్యం తెలియకపోతే ఏది పాపమో ఏది పరిశుద్ధమో నీకు తెలియదు. వాక్యం తెలియకపోతే ఏది శాపమో ఏది ఆశీర్వాదమో నీకు తెలియదు. అంత కలగోర గంపైపోయి అన్నింట్లోనూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రమే నీకు ఉంటుంది. బికాజ్ పాస్టర్ అంటాడు, నమ్ము 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 నమ్ము, నమ్మకపోతే నువ్వు అవిశ్వాసివి. సో పాస్టర్ గారు చెప్తున్నాడు కాబట్టి నమ్మాలి. ఏమి నమ్ముతున్నావంటే ఏమో తెలియదు. మారు మనసు పొందు అంటే ఏమి మారు మనసు పొందాలో తెలియదు, ఏమి నమ్మాలో తెలియదు. అంటే ఏంటి? వాక్యము నీకు లోతుగా తెలిసే కొలది. అది నేను చెప్తుంది. ఏదేను తోట వేశాడు, రైట్, అది ప్రాథమిక బడి. ఏదేను తోటలో చెట్లున్నాయని చూపించాడు, అది ద్వితీయ బడి. అలాగ అన్ని చెట్లు చూపించుకుంటూ వచ్చాడు, అది ఇంకొక తరగతి. ఇప్పుడు హై లెవెల్కి వస్తుంది విశ్వాసం. ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు వస్తుంది. స్తోత్రం. అంటే నీ విశ్వాసంలో వాక్యము లోతుల్లోకి వెళ్ళాలి. నువ్వు ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. నువ్వు వాక్యము వివరంగా తెలుసుకోకపోతే నీ ఆత్మీయత అభివృద్ధి అవ్వదు అసలు. ఈ స్వస్థతలు, ఈ మేలులు, వీటి గురించి ఓకే, ఇవన్నీ అవసరమే. వీటి గురించే నువ్వు వింటా ఉంటే నీకు అభివృద్ధి కాదు. విచ్ ఈస్ ద రైట్, విచ్ ఈస్ ద రాంగ్, యూ కుడ్ నాట్ ఐడెంటిఫై దట్. నువ్వు దాన్ని గుర్తుపట్టలేవు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి వచ్చినాక సడన్గా పెట్టాడు మరణం. అంటే అక్కడ కనపడంది ఒకటి ఉంది, అక్కడ ఆదాముకు మిస్టరీగా ఉంది ఒకటి ఉంది. మరణమును గురించి చెప్పాడే కానీ మిస్టీరియస్గా ఒకటి ఉంది. అదేంటంటే లైఫ్. ఐ హ్యావ్ ప్లేస్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. ఫస్ట్ ప్రయారిటీ లైఫ్. ఆయన ఫస్ట్ పెట్టింది లైఫ్, జీవం. అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పెట్టక ముందే జీవవృక్ష ఫలం పెట్టాడు. స్తోత్రం. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పెట్టక ముందే జీవవృక్షం పెట్టాడు. అక్కడ జీవమును పెట్టాడు. బట్ ఆ జీవము కాడకి నువ్వు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు హియర్ మై వర్డ్స్. నా మాటలను వినాలి, నా నిబంధనకు నువ్వు రావాలి, నన్ను నువ్వు ఖచ్చితంగా గైకొనాలి. స్తోత్రం. సచ్చుండకూడదు. కాబట్టి నేనేమన్నానంటే, జీవము ముందు పెట్టాడు, తర్వాత మరణము పెట్టాల్సి వచ్చింది అంటున్నాను నేను. మరణము పెట్టాలని దేవుని కాన్సెప్ట్గా.
ఇప్పుడు జీవమును పెట్టిన దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్టు నువ్వు నడిస్తే యు ఆర్ ద బ్లెస్డ్. ఆమేన్. కాబట్టి ఆశీర్వాదమును శాపమును 4 ఉన్నాయండి. జీవము, మరణం ఉంది, ఆశీర్వాదము, శాపం ఉంది. ఈ 4 ఎలిమెంట్స్ ఎక్కడ పెట్టాడంటే ఏదెను తోటలో పెట్టాడు. చెప్పండి మైపరచు. ఈ 4 ఎక్కడ పెట్టాడంటే ఏదెను తోటలో పెట్టాడు. మోషేకు కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు కాదు, ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కాదు, సృష్టి చేసిన ఆరంభములోనే, ఏదెను తోట వేసిన ఆరంభములోనే ఇది పెట్టాడు. ఏదెను తోటలో జీవమును పెట్టాడు. ఆ జీవమును పొందుకోవాలంటే నువ్వు ఒకటి చెయ్యాలి. అది పాయింట్. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల ద్వారా నీకు మేలు అవుతాయి, నీకు మేలు ఇచ్చాడు. ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా నా ఆజ్ఞలు నీవు గైకొనాలి. ఇవేమి లేకుండా, ఆజ్ఞలను గైకొనకుండా, దేవుడు చెప్పింది ఏందో తెలుసుకోకుండా, దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా నాకు జీవం ఉంది, నాకు నిత్య జీవం ఉందని అనుకునేది ఎంతమంది? నేను పరలోకం వెళ్తానని నమ్మేది ఎంతమంది? అందుకు నీకు మొదటి నుండి నేను మీకు చెప్తా, బాప్తిస్మం అనేది ఆలబడి. బాప్తిస్మం అనేది ఆలబడి. బాప్తిజం పొందితే పరలోకం వెళ్ళిపోతామనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ రాంగ్. బాప్తిజం తీసుకోకముందు, బిఫోర్ యూ టేక్ బాప్టైజ్, యు మస్ట్ డు కవెనెంట్ విత్ యువర్ గాడ్. నువ్వు బాప్తిజం తీసుకోకముందు ఖచ్చితంగా నువ్వు దేవునితో నిబంధన చేయాలి. స్తోత్రం. నువ్వు బాప్తిజం తీసుకోకముందు నువ్వు దేవునితో నిబంధన చేయాలి. అందుకేనాడు బాప్తిజం అనేది జీవవృక్షం, బాప్తిజం అనేది జీవ ఫలం ఇచ్చే చెట్టు. దాని జోలికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా నాతో నిబంధన చేయాలి. ఏమా నిబంధన అంటే, నువ్వు ఏదైతే తినొద్దన్నావో దాని జోలికి అసలు వెళ్ళను. నన్ను కాదన్న వాళ్ళకి అసలు కన్నెత్తి కూడా చూడండి అంటాం మనం. నన్ను కాదనుకున్న వాళ్ళు ఇంకా నా కన్నెత్తి కూడా చూడండి. చూసేదంతా అలా అయిపోయి మెల్లిగా ఊడుచుకుంటా అలా అద్దులో పెట్టి ఎదలకుండా వస్తాం. వాళ్ళేం తక్కువ తిన్నారా? వాళ్ళు 2 మూరలు నీది వైపు చల్లి ఊడిచి పక్కన పెడతారు. మళ్ళీ ఏమంటాం, అసలు కాదన్న వాళ్ళు ఇంకా కన్నెత్తి చూడండి, నేను అసలు ఒకడు ఊసేస్తాను నేను అంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో నిబంధన చేయి. నేను ఏదైతే తినొద్దన్నానో దాన్ని నువ్వు తినొద్దు. నేను దేని జోలికి అయితే వెళ్ళొద్దన్నానో దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఏంటో పద్దాక కండిషను. ప్రధానికి అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు, అట చేయొద్దంటాడు, ఇట చేయొద్దంటాడు. ఇది మనకి తలకాయ నొప్పిగా ఉంటుంది. ఫస్ట్ నేను మీకు ఇప్పుడు 2వ పాయింట్ చెప్తున్నా. ఏదెను తోట అంటే సంఘము. ఏదెను తోట అంటే సంఘము. ఏదెను తోట అంటే యెరూషలేము పట్టణము. స్తోత్రం. ఏదెను తోట అంటే యెరూషలేము పట్టణము. ఏదెను తోట అంటే సంఘము. ఏదెను తోట అంటే నిత్య జీవము. వాక్యం అది. ఏదెను తోట ఊరిన ఇలా. దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడే ఉంచాలి మనిషిని, ఏదెను తోటలోనే ఉంచాలి, ఏదెను తోటలో అభివృద్ధి చేయాలి. ఈయన ద్వారా భూమి అంతా ఏదెను తోటని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏదెను తోటలో మనిషిని అభివృద్ధి చేయాలి, ఏదెను తోటలో మనిషిని పెంచాలి. ఈ మనిషి ద్వారా భూమి అందంతటా ఏదెను తోట చేయాలి. గల్లీకి ఒక చర్చి అవుతుందండి, ఇంటికి ఒక పక్క చర్చి అవుతుందండి అంటే దేవుడు అప్పుడే కోరుకున్నాడు మొత్తం చర్చిలు అయిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో, అది దేవుని కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వాక్యం చెప్పేటప్పుడు జ్ఞానం ఎక్కడ బోధపడుతుందా? నవ్వుతున్నారా? కథలు చెబుతున్నారా? వాళ్ళని విమర్శ చేస్తున్నారా? ఇదే ఇందాం దేవుని మాట. ఏదెను తోట అంటే యెరూషలేము పట్టణం, ఏదెను తోట అంటే సంఘం, ఏదెను తోట అంటే నిత్య జీవం. ఎందుకు మంచి చెడ్డలు తెలివి చెట్టు పెట్టాడంటే ఆల్రెడీ పరలోకంలో ఒక విఘాతం ఏర్పడింది. ఆల్రెడీ దేవదూతలు దేవుని మీద తిరగబడ్డారు. అదే ప్రమాదం ఇక్కడ వచ్చిద్దేమోనని మంచి చెడ్డలు తెలివి చెట్టు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనిషిని తీసుకొచ్చి, అబ్బాయి జీవము పెట్టా, మరణము పెట్టా, ఆశీర్వాదమును పెట్టా, శాపమును పెట్టా, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చుదాం. దట్ ఈస్ కర్స్.
మోస్ట్ డేంజరస్ ఇన్ హ్యూమన్ లైఫ్, దట్ ఈస్ కర్స్. శాపం. మనము శాపమును సంపాదించుకోవటానికి పరుగులు తీస్తాం. శపితమైన వారలారా నా వైపు తిరిగి ఆశీర్వదింపబడండి, రక్షణ పొందడాన్ని ప్రభు పిలిస్తే మనము శాపాలు పొందటానికి అడుగులు వేస్తాం. ఎలా చెబుతున్నారండి అంటే ఆదామవ్వను చూస్తే మనకు అర్థమైంది. ఎలా చెబుతున్నారండి మీరు చూస్తే యెరూషలేము పట్టణ నివాసులైన యూదులు, ఇజ్రాయేలీలను చూస్తే అర్థమవుతుంది. ఎలా చెప్తారని చూస్తే ఈ రోజున చాలామంది క్రైస్తవులు మళ్ళీ లోకములో కలిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు నులివెచ్చని స్థితిలో ఉన్న స్థితులు ఉన్నాయి. పాట పాడకుండా ఉండలేమండి, వాక్యం చదవకుండా ఉండలేమండి, ప్రార్థన చేయకుండా ఉండలేమండి. ఎక్కడ? చర్చిలో. ఇంటికాడ వాక్యం చదవండి, ఇంటికాడ ప్రార్థన చేయమండి, ఇంటికాడ మేమేమి చేయమండి, చర్చిలో చేస్తాం. ఎందుకు చర్చిలో అంటే మాకు అక్కడ కావాలా, అక్కడ చెప్పుకోవాలా. పాట పాడి బయటకు వచ్చి బాగా పాడానా, మెసేజ్ చెప్పి బాగా చెప్పానా అంటే మనకు కాస్త బూస్ట్ కావాలి, మనల్ని కొంతమంది పొగడాలి. వింటున్నారా దేవుని మాటలు? స్తోత్రం కలుగును. ఏదేను తోట అంటే ఏం చెప్పండి? యెరూషలేము పట్టణం. ఏదేను తోట అంటే మరొక అర్థము సంఘం. ఏదేను తోట అంటే మరొక అర్థము నిత్య జీవం. నిత్య జీవానికి పునాది అక్కడ పడింది ఏదేను తోటలో. ఏదేను తోటను కాస్త జీవంతో నింపాలనుకున్నాడు దేవుడు. అందుకే జీవఫలం ఇచ్చు చెట్టును పెట్టాడు. కానీ మాస్టర్ దాని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఒక పని నువ్వు చేయాలి. నేను చెయ్యొద్దన్న పని నువ్వు, కానీ దాన్నే చేస్తాం మనం. దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్నే చేస్తాం. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో దాన్ని చెయ్యం. కారణం ఏంటంటే అక్కడ మనల్ని పాడు చేసేవాడు ఒకడున్నాడు. వాడు అపవాది. వాడు నీ మీద, నా మీద, ఆదాము మీద, అవ్వ మీద గురి నిలిపాడు. ఒక మాట చెప్పాలంటే వాడి దెబ్బకు మనం సరిపోం, కానీ వాడు మన మీద గురి నిలిపాడు. ఎందుకు గురి నిలిపాడంటే ఆడికి కోపం దేవుడంటే. స్తోత్రం. ఆదామంటే అపవాదికి ప్రేమ కాదు, అవ్వ అంటే అపవాదికి ప్రేమ కాదు, కానీ ప్రేమ ఉన్నట్టు వచ్చాడు. కొన్ని సహవాసాలు అలాగుంటాయి ప్రియులరా, కొన్ని స్నేహాలు అలాగుంటాయి. వాళ్ళ ఆంతర్యంలో వేరే ఉద్దేశం ఉంటుంది, కానీ నీ మీద ప్రేమ ఉన్నట్టుగా వస్తారు. ఎంత ప్రేమ అంటే కారిపోతా ప్రేమ, అంతగా ఉంటుంది కపట ప్రేమ. ఏంటయ్యా అంటే మీరు కాస్త లోతుగా ఆలోచన చేస్తే అది నీ మీద కలిగిన ప్రేమ కాదు, ఒకరిని టార్గెట్ చేసి నీ మీద ప్రేమ పుట్టించారు. సమ్ టైమ్స్ నీ ఇంట్లో విభేదాలు పెట్టాలంటే నీ యజమానుని మీద కోపం పెట్టుకుని నీతో ప్రేమగా నడిచి అతని గురించి బ్యాడ్ చెప్పటం. సమ్ టైమ్స్ నీ ఇంట్లో గొడవ పెట్టాలంటే నీ యజమానుని మీద ఏదో ఒకటి నీకు చెప్పి నీ మీద ప్రేమను ఒలకబోసినట్టు చెప్పి మీ ఇద్దరి మీద చిచ్చు రాజ పెట్టడం. మెయిన్ కాన్సెప్ట్ మీ ఇద్దరు కొట్టుకోవాలి, మీ ఇద్దరు అరుచుకోవాలి, మీ ఇద్దరు తిట్టుకోవాలి. కానీ అది కనపడదు వాళ్ళ ఫేస్లో, కానీ అది కనపడదు వాళ్ళ మాటల్లో. ఎంత నిగ్రహ శక్తో అసలు ఒక్క ఫీలింగ్ కూడా కనపెట్టలేము. నెగిటివ్ ఫీలింగ్ ఒకటి కనపడదు. ఏమి కనపడదంటే నిజంగా చెల్లా నువ్వంటే ఎంత ప్రేమ నాకు, నిజంగా నువ్వంటే ఎంత ప్రేమే, నువ్వు అన్యాయం అయిపోతున్నావే, అందుకే నేను నీకు మాట చెప్తున్నానే, చెప్పకూడదు అనుకున్నానే చెబుతున్నానే, పలానా జస్ట్ అగ్గిపొల గీసి వదిలేసి ఉంటుంది. వదిలేసింది ఏం చేసిందంటే చూస్తానే ఉంటుంది. నువ్వు కీసులు ఆడుకున్నట్టు లోపల చప్పట్లు కొట్టుకుంటుంది. ఆ ఆనందానికి అవధులు ఉండవు. పిచ్చి మొహం నువ్వేం చేసావంటే ఇట్ట చేస్తాడా, అట్ట చేస్తాడా, అది చేస్తాడా అని చెప్పి ఉర్రూతలోకి భద్రకాళిలాగా తయారయ్యి వారం రోజులు యుద్ధం. ప్లేట్లు అన్నం పెట్టుకుంటావు, విసిరేస్తుంటావి, వండుకుంటావి, నీళ్లు పోతుంటావి, నానా రభస 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 రభస. ఒక సీరియల్ లాగా కొనసాగి అలుపు వచ్చి అప్పుడు. కానీ అగ్ని ఆరదు. ఆదామంటే అపవాదికి ప్రేమ కాదు, వినండి. అవ్వంటే అపవాదికి ప్రేమ కాదు, కేవలం అపవాది యొక్క గురి అంతా దేవుడు. దేవుడు చేసిన సమస్తమును పాడు చేయాలి.
దేవుడు చేసిన సమస్తమును పాడు చేయాలి. అదే దాని కాన్సెప్ట్. నీ కుటుంబంలో చిచ్చు రాజ పెడుతున్నారంటే నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, అంతే కాన్సెప్ట్ తప్ప నీ మీద ప్రేమ కాదు. ఎంత సులువుగా అగ్ని గీసేస్తారు తెలుసా? పక్కింటి వాళ్ళకి ఎంత సులువుగా అగ్గి పెట్టేసి మళ్ళీ ఎరగనట్టే ఉంటారు తెలుసా? ఇది అంతా ఎక్కడ అర్థమవుతుందంటే దేవుని వాక్యంలో మాత్రమే అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని మనం కాస్త ఎక్కించుకోవాలి. కొన్ని పర్యాలు సంఘములో చిచ్చు పెట్టాలనుకుంటారు ఒక్కొక్కరు, కొన్ని పర్యాలు సంఘములో చిచ్చు పెట్టాలనుకుంటారు. చిచ్చు పెట్టాలనుకుని ఇప్పుడు వస్తుంది ప్రేమ. కొంతమంది మీద విపరీతమైన ప్రేమ కలిగి ప్రేమలో నటిస్తారు. ప్రతిదానికి చేస్తూ 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 ఒక బ్యాచ్ని రెడీ చేస్తారు. ఎవరు చెప్పండి అన్నమాట? ఎవరు చెప్పండి? కోర. స్వయాన అన్నదమ్ముడు మోషేకు. దేవుడు మోషేను పిలిచి ఇజ్రాయేలీను ఐగుప్తులో నుండి విడిపించి కనాను దేశమునకు తీసుకెళ్లే పని అప్పచెబితే ఆ పనిలో మోషే నిమగ్నమై చేస్తుంటే ఇజ్రాయేలీలందరూ మోషేకు నీరాజనాలు పడుతుంటే అంత గొప్ప దేశాన్ని కొట్టేశాడా. బా, మోషే ఏమి ధైర్యం అండి, ఏమి గుండెండి అని ఇతర దేశాలందరూ పొగుడుతుంటే ఆ మోషేను పొగుడుతున్నారన్న ఒక ఈర్ష్య, ఒక జలసి ప్రారంభమైంది కోరహులో. కోరహు ఎవరో కాదు, స్వయాన కజిన్. జలసి ప్రారంభమై ఆడు ఒక్కడు రగిలి 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 ఎవడు దొరుకుతాడా నాకు స్నేహం అని చూశాడు. అందరేమో మోషేకు నీరాజనాలు పడుతున్నారు, అందరూ మోషే వెంట వెళ్తున్నారు, అందరూ మోషేను పొగుడుతున్నారు. మోషేను తిట్టేవాడు ఒక్కడు దొరుకుతాడేమో, మోషే మీద నేరో మైండ్ ఉన్నవాడు ఒక్కడు దొరుకుతాడేమో. చూస్తే ఉంటాడు ఎవడో ఒకడు మైండ్ సెట్, ఉంటాడు ఎవడో ఒకడు. ఆడు దొరికాడు. ఒరే, ఎతకపోయిన తీగ కాలికి దొరికినట్టు నువ్వు భలే దొరికావరా నువ్వు. చూసా మొన్న నిన్నేమన్నాడు? అంతమందిలో అనేసాడు నిన్ను. చూసావా నిన్నేమన్నాడు? నువ్వు కాబట్టి మంచోడు కాబట్టి వదిలేసేవారు. అదే నేను అయితేనా మొదలయ్యా. ఏమనలేదండి. నిన్నేమన్నాడో చూసావా? నేను అన్నాడు అయిపోయింది, అనిపించుకున్నాను అయిపోయిందిలే అనుకున్న మైండ్ సెట్ నీది. కానీ కొంచెం ఉంటే దాన్ని అగ్ని పూసి నిన్నేమన్నాడో చూసావా? అలా ప్రారంభమైన ఆ వ్యతిరేకత ప్రియులరా ఎంత దూరం వెళ్ళిందంటే ఒకానొక స్టేజ్లో అసలు మోషే మాకు అక్కర్లేదన్నారు. మోషే మాకు అక్కర్లేదన్నారండి. మోషేను వీళ్ళేదో కోరుకుని నాయకుడిగా పెట్టుకున్నట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. మోషేను ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవుడు తన ప్రజలు అల్లాడిపోతున్నారు, వారిని విడిపించాలని దేవుడు పెట్టుకున్నాడు మోషేను. ఆయన చిత్తము నెరిగిన వారిని ఎన్నుకుంటాడు ఆయన. ఆమేన్. ఆయన మీద ఆనుకోవాలన్న కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. నా ఇష్టం అంత దులపరుచుకు తిరుగుతా, నాకు మేలైతే చాలు, నాకు ఎట్లా కట్టి పూట గడిస్తే చాలు అన్న వాళ్ళ జోలికి దేవుడు రాడు. చావైనా బతుకైనా నువ్వే ప్రభా, నిందైనా అవమానమైనా మేలైనా నువ్వే ప్రభా, నువ్వు తప్ప నాకు ఇంకా ఏరే వద్దయ్యా అని ఏ గుండె అయితే కొట్టుకుంటుందో ఆ వ్యక్తి మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. హే, నాకెందుకు అని పక్క తప్పుకుని వెళ్తాను అనుకో, నువ్వే దేవుణ్ణి పక్కన పెడితే దేవుడిని పక్కన పెడతాం పెద్ద కష్టమా? నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే దేవుడిని పక్కన పెడతాం కష్టమా? ఆయన పక్కన పెట్టిన సంగతి కూడా నీకు తెలియదు బిడ్డ. ఆయన నిన్ను పక్కన పెట్టాడన్న సంగతి నీకు తెలియదు. నువ్వు అంటావు కదా, ఏందిరా ఆడు నన్ను పక్కన పెడితే నేను నన్ను పక్కన పెడతాం కుదరదేంది, నాకు తెలియదేంది, ఆడికే తెలిసింది నన్ను పక్కన పెట్టడం. నేను పక్కన పెట్టిన సంగతి కూడా అడిగి తెలియదురా అంటాం మనం. దేవుడు అంటాడు, నేను దాదాపుగా నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను పక్కన పెడతానికి ట్రై చేస్తున్నావు. నువ్వు నా సమయాన్ని పక్కన పెట్టేశావు, నువ్వు నా విశ్వాసమును పక్కన పెట్టేశావు, నువ్వు నా మాటలను పక్కన పెట్టావు, నువ్వు నా సన్నిధిని పక్కన పెట్టావు, నువ్వు దాన్ని వెతకట్లా. కాబట్టి నేను కూడా నిన్ను పక్కన పెడతా ఆరంభిస్తే వాట్ ఈజ్ యువర్ పొజిషన్? నేను కూడా పక్కన పెడతా.
అలా మోషేను దేవుడు ఎంపిక చేసుకుని నడిపిస్తుంటే మోషేను పొగుడుతున్నారన్న ఒక జలసి, మోషే చుట్టూ ఇంతమంది ఉన్నారు ఏందిరా, కడుపుబ్బరం. మోషేకు కదలకుండా కూర్చోబెట్టి పరిచర్య చేస్తున్నారు వీళ్ళందరేంటి, తట్టుకోలేని హృదయం. అది రగిలి రగిలి రగిలికి బర్నింగ్ హార్ట్ అంటారు. రగిలి 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 నాలాంటి మైండ్ సెట్ గల్లవాడు ఈ ఇజ్రాయేలు సమాజంలో ఒక్కడైనను లేడా అంటున్నాడు కోరో. ఎటకేలకు దొరికాడు, చెయ్యెత్తాడు, నేనున్నాను రా బాబాయ్ భయపడమాక. ఏ మాత్రం తీసిపోలేదు. నీ లక్షణాలు ఏందో నా లక్షణాలు ఏందో పూసగుచ్చినట్టు అచ్చుగుద్దినట్టుగా ఉన్నాం. అట్లా కోరహు ఒకరిని 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 పోగేసుకున్నాడు. ప్రియుల, అగ్ని రాజబెట్టింది ఎవరు చెప్పండి? కోరహు. ఏదేను తోటలో అగ్ని రాజబెట్టింది ఎవరు చెప్పండి? అపవాది. అపవాది కనపడిందా ఏదేను తోటలో? ఎవరు కనపడ్డారు? సర్పం కనపడింది. ఇజ్రాయెల్ సమాజంలో అపవాది కనపడిందా చెప్పండి? కనపడిందా? ఎవరు కనపడుతున్నారు? కోరహు. నీ ఇండ్లలో తగాద పెట్టేది కూడా మనిషే కనపడతాడు, నీ సంఘంలో తగాద పెట్టేది కూడా మనిషే కనపడతాడు. కానీ మెయిన్ పాలనంతా అపవాది. ఎవరైతే అపవాది నాడికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దురద చెవులు కలిగిన వారై ఉంటారో వారి చెవులోకి వస్తుంది అపవాది. ఆమేన్. వచ్చింది. కోరహు ప్రారంభమైంది. చాలా మంది పోగారు ప్రియులారా. మోషకు యాంటీ గ్రూప్ ఒకటి ఫామ్ అయింది. మోషకు యాంటీ గ్రూప్ ఏంటంటే, మోషకు మేము ఎదురు తిరిగామనుకున్నారు. ఇక్కడ వినాలి మీరు, వాళ్ళు తిరిగింది మోషే కాదు, దేవుడికి. స్తోత్రం, హల్లెలూయా. సేవకునికి వ్యతిరేకంగా తిరిగే మైండ్ సెట్ నీకుంది అంటే నీలో ఖచ్చితంగా అపవాది పనిచేస్తుంది. నువ్వు సేవకునికి వ్యతిరేకం కాదు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావు. కోరహు రాజబెట్టిన అగ్ని. ఒకానొక రోజు దేవుడు కోపం వచ్చి వాళ్ళను భూమి నోరు తెరిచింది. భూమి ఏం చేసింది? నోరు తెరిచి వాళ్ళందరిని మింగేసింది. కానీ కోరహు నాటిన బీజం పోలేదు, కోరహు నాటిన విత్తనం పోలేదు. కోరహు పోయాడు. కోరహుకు అప్పుడు స్పందించిన వాళ్ళు పోయారు.